మనం జనరల్గా ప్రతి ఒక్క జాతరలోనూ అమ్మవారి జాతర వచ్చిందంటే ఎస్పెషల్లీ మనం చూస్తూ ఉంటాం పోతురాజుల్ని. అయితే అసలు ఈ పోతురాజు వేషం ఎందుకు వేస్తారు? ఇది అసలు ఆచారంగా వస్తుందా లేకుంటే ఎవరైనా వేయచ్చా? ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటూనే ఉంటాయి. అసలు దీని గురించి మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. అండ్ మీరు కూడా వచ్చేసండి. నేను కూడా ఈరోజు ఒక పర్సన్ అయితే నేను తీసుకొచ్చాను. సో ఆ పర్సన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. అండ్ మీరు కూడా ఫుల్గా చూసి ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి. వచ్చేసింది. హాయ్. హాయ్, నమస్తే. మీ పేరు? వినయ్. వినయ్. అంటే మీరు చదువుకుంటున్నారా లేకుంటే ఇది ఒక్కటేనా మీకు? చదువుకుంటున్నా, ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అది. మరి ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా ఏం డిగ్రీ కాలేజ్కి అయితే వెళ్ళలే. ఈ బోనాలు అయిపోయినాక స్టార్ట్ చేద్దామని ఆయన. సో బోనాలు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా. లైక్ అంటే ఇలాగా పోతురాజు వేషం ఇలా బోనాలకు మాత్రమే వేస్తారా లేకుంటే ఎస్పెషల్లీ అన్నిటికి వేస్తూ ఉంటారా? ఒట్టి ఆషాఢ మాసం వచ్చినప్పుడే బోనాల టైంలోనే పోతురాయి అనేది వేస్తాం, తర్వాత ఇంకెప్పుడు వేయం. అంటే వేసుకుంటారు, ఓకే. ఇది ఈ గ్రామ దేవతకి మాత్రమే అని ఏమైనా ఉంటుందా లేకుంటే అన్ని టెంపుల్స్ కి కూడా మీరు వెళ్ళి వేస్తూ ఉంటారా? అట్లా ఏమి ఉండదు, అన్ని టెంపుల్స్ దగ్గర పోయి వేస్తాం. అంటే ఇలాగా మీరు ముందు చెప్తారా మేము ఇలాగా వస్తాము మేము వేసుకుంటాం అని? టెంపుల్ దగ్గరికి వెళ్ళి ముందు ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తారా లేకుంటే నార్మల్ గా డైరెక్ట్ గా వేసుకొని వెళ్ళడమేనా? మనం మన పర్సనల్ మనీ పెట్టుకొని చేస్తే మనం చెప్పే అవసరం లేదు, కానీ వాళ్ళు ఏమన్నా ఆర్డర్ ఇచ్చి పిలిస్తే మాత్రం వెళ్తాం. అంటే మీకు వస్తాయి ఇలాంటి ఫోన్ కాల్స్? అట్లా ఆర్డర్స్ వస్తాయి. అంటే ఎక్కడెక్కడి నుంచి మీకు వస్తూ ఉంటాయి? లైక్ ఇప్పుడు ఇక్కడ కుక్కడపల్లి, రేమత్ నగర్, ఎక్కడైనా రావచ్చు ఆర్డర్స్, మనం చెప్పాలి మాట. మరి ఇలా ఈ గెటప్ వేసుకోవడానికి మీకు ఎంత సమయం పడుతుంది అసలు? మేకప్ కి 1.5 hours పడుతుంది, మొత్తం రెడీ గానికి 1 hour పడుతుంది. 1 hour కేటాయించి ఓన్లీ గెటప్ కి మాత్రమే టైం పడుతుంది. అవును. ఎవరైనా సహాయం చేస్తారా దీనికి మీకు లేకుంటే మీరే ఓన్ గా వేసుకుంటారు? ఉంటారు, మా ఫ్రెండ్స్, మా బ్రదర్స్ ఉంటారు, అందరు కలిసి తయారవుతారు. అంటే ఇప్పుడు మరి మీరు ఇలా గుడికి వెళ్ళి వేస్తూ ఉంటారు కదా, లైక్ గుడి ట్రస్ట్ నుంచి మీకు ఏమైనా మనీ వస్తుందా లేకుంటే ఇది దేవుని సేవ కోసం మాత్రమే వేసుకుంటారా? గుడి ట్రస్ట్ నుంచి ఒకవేళ ఆర్డర్ వేస్తే వాళ్ళు ఇస్తారు, అంటే పర్సన్ కింద అని చెప్పి. అంటే లైక్ ఎంత వస్తుంది తెలుసుకోవచ్చా కొంచెం అది? ఇప్పుడు కొంతమంది 15,000 ఇస్తారు, కొంతమంది 10,000 ఇస్తారు, కొంతమంది 8,000, కొంతమంది ఏమి ఇవ్వకుండా కూడా ఉంటారు, బియ్యం పోసి పంపించేస్తారు అట్లా. సో అలా కూడా వేసుకుంటారు? అట్లా కూడా వేస్తాం. మనీ ఉంటేనే వేస్తాం అలాంటి ఏం లేకుండా? అట్లేం లేదు, అమ్మవారి కోసం వేస్తాం. అంటే ఇప్పుడు మీకు ఆర్డర్స్ వస్తాయి కదా, కాల్ చేస్తారు, ఇది వంశాచారంగా వస్తున్న వాళ్ళే వేపిస్తారా మీరైనా సరే ఆర్డర్స్ వచ్చాయి అనేసి, లేకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే వేపిస్తారా? అంటే బయట వాళ్ళకి కూడా ఇస్తారా అవకాశం వేసుకోవడం? బయట వాళ్ళకి కూడా అలా వేసుకోవచ్చా? బయట వాళ్ళు కూడా వేసుకోవచ్చు, అంటే వాళ్ళు ఏమైనా మొక్కులు ఉంటే వేసుకోవాలా, ఇట్లా ఆషామాష అంటే కాదు. పోతురాజు అంటే ఇంట్లో ఏమైనా మొక్కులు ఉంటే ఫ్యామిలీ నుంచి వస్తేనే పోతురాజు వేయాలి. అంటే ఎందుకని అలాగా ఇంటి ఆచారం ప్రకారం వేయాలి అనేసి ఇది ఒక ఆనవాయితీ ఉంది అని విన్నాము, ఎందుకని అలాగా? అది తాతల నుంచి స్టార్ట్ అవుతుంది, తాతలు, బాబాయ్లు, చిన్నాయనలు అట్లా వేసుకుంటూ వస్తారు. ఎవరు పడతారు మధ్యలోకే నెయ్యనికి ఉండదు ఇట్లా. అంటే వేస్తే ఇన్నిసార్లు వేయాలి అని ఏమైనా ఉంటుందా? అంటే ఎవరైనా మొక్కుకొని వేసుకుంటే అట్లా వేస్తే 5 times దాకా వేసి ఆపేస్తారు, దానికంటే ఎక్కువ వేయరు. కొంతమంది ఇప్పుడు పైసల కోసం వేస్తారు, పైసల కోసం ఎవరు పడితే వాళ్ళు వేస్తారు. మరి ఇలాగా వంశాచారం కింద వస్తుంది కదా మీరు వేసుకోవడం, ఇలాగ పైసల కోసం ఎవరు పడితే వాళ్ళు వేయడం వల్ల మీకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా? కొత్త పోతురాజులు వస్తారు, వాళ్ళు ఇట్లా కొంచెం పైసలు ఇస్తే సికింద్రాబాద్ అట్లాంటి ప్లేసెస్ లలో పైసలకి సామాన్ తక్కువకి వస్తుంది, సామాన్ కొంటారు, తక్కువ రేట్లకు వాళ్ళ పైసలకి పోతురాజేశం వేస్తారు, మందు కోసం పోతురాజేశం వేస్తారు. వాళ్ళ వల్ల ఇప్పుడు పాతగా ఉన్న సీనియర్ పోతురాజులందరికీ దెబ్బ పడుతుంది, వాళ్ళకి ఆర్డర్స్ అనేవి వస్తలేవు. అయితే ఇప్పుడు మీ తాత ముత్తాతల కాలం నుంచి కూడా వస్తుంది అని అన్నారు కదా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ వేసింది ఎవరు? మా తాత వేసిండు. అంటే అది అమ్మవారు వచ్చి కళ్ళ వచ్చి చెప్పి వేసుకోమంటే వేసుకున్నారా లేకుంటే లైక్ నార్మల్ గా వేసుకోవాలనిపించి వేసుకుంటే దాన్ని ఇప్పుడు మీరు వంశాచారంగా ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? లేదు, ఫస్ట్ మా బస్సులో మాది గుడి ఉండే, మా తాత వాళ్ళ డాడీ వాళ్ళు పెట్టింది. అయితే ఆ గుడికి ఎవరు పూజలు చేయకపోతుండే, అయితే అమ్మవారు తాత కళలు వచ్చి ఇట్లా ఈ గుడికి ఎవరు పూజలు ఏం చేస్తలేరు, మీ ఇంట్లోకించి మీరే పూజలు చేయాలా, ఫస్ట్ మీదే ఉండాలని చెప్తే ఇక తాత అప్పటి నుంచి పూజ చేయడం స్టార్ట్ చేసిండు. తాత వేసిండు, తర్వాత బాబాయ్, తాతకు బాగాలేకపోవడం వల్ల నేను, నా తర్వాత ఇప్పుడు మా తమ్ముడు కూడా వేస్తున్నాడు. సో నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి వేస్తున్నావు ఇలాగా పోతురాజు? నేను నాకు 4 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన, చిన్న ఉన్నప్పటి నుంచి మా తాతని చూసి తాత వేయించిండు ఫస్ట్ టైం.
అప్పటి నుంచి స్టార్ట్ చేసిన, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ వేస్తున్నా. ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తున్నావు. మరి ఇలా వేసేటప్పుడు స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, మరి నీకు ఆ చదువు సమయంలో ఇదేమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? అట్లేం ఉండదు, చదువు టైంలో చదువు చూసుకుంటాం, ఈ టైంలో ఇది. మరి ఇప్పుడు అడగచ్చా అడగకూడదో నాకు తెలీదు, అడుగుతున్నా జనరల్ గా. ఇప్పుడు ఇలా వేసుకుంటారు కదా, లైక్ ఫ్రెండ్స్ గానీ సొసైటీ గానీ నార్మల్ గా ఎప్పుడైనా హేళన చేసి మాట్లాడేనట్టు ఏమైనా ఉంటాయా? ఉన్నారు అట్లా కూడా చాలా మంది ఉన్నారు. అరే వీడేంది అట్లా ఆడతాడు, బట్టలు లేకుండా రోడ్డు మీద ఆడతాడు, పైసల కోసం ఏది పడుతుంది చేస్తారు అంటారు. కానీ మనం అమ్మవారి కోసం చేస్తున్నాం, వాళ్ళ కోసం కాదు, అంతే. అప్పుడు లైక్ ఎలాంటి మాటలు దూషిస్తారు కదా, మరి ఎప్పుడైనా నువ్వు మానసికంగా కానీ బాధపడ్డం ఇలాంటి ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదు, అన్నప్పుడు సరేలే అనేటోళ్ళు అంటేనే ఉంటారు, ఇక అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం ముందుకు పోలేము, అందుకే మేము గమ్మునుకుంటాం. మరి నీకు 4 years ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను ఇలా వెయ్యడం అన్నావు కదా, లైక్ 4 years అప్పుడంటే సరిగ్గా అవగాహన కూడా తెలియదు పెద్దగా, ఇప్పుడంటే అవగాహన ఉంది, ఓకే తెలుస్తుంది అంతా కూడా. మరి ఆ ఏజ్ లో దాన్ని ఎలా క్యారీ చేసా? అంటే పోతురాజు అంటే అది ఒక ఆషామాషి కాదు, ఎవరు పడితే వాళ్ళు వేసేస్తున్నారు, కానీ ఈ రోజుల్లోని ఒకప్పుడు అది ఆషామాషి కాదు, అది ఒక వంశాచారంగా మాత్రమే వేసుకుంటూ వచ్చేవారు. మరి ఆ ఏజ్ లో నీకు ఊహ తెలియని ఏజ్ లో నువ్వు ఎలా క్యారీ చేసావు అసలు దాన్ని? మా తాత వాళ్ళు ఉంటుండే నాతోనే, మా తాత, మా పెద్దనాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, వాళ్ళతోనే వేస్తుండే నేను, వాళ్ళ వెంబడే ఉంటుండే, అట్లా క్యారీ చేస్తుండే నేను. అసలు పోతురాజు అంటే ఎవరో నీకేమైనా తెలుసా, అవగాహన ఉందా? ఒకసారి చెప్పగలవా? పోతురాజు అంటే ఇప్పుడు 7 అక్క చెల్లెలు ఉంటారు, గ్రామ దేవతలు, వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అందులో 7 ఉంటారు, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. ఆ 7 అక్క చెల్లెలకి కాపాలన్నమాట పోతురాజు అంటే. ఒక తమ్ముడు, అమ్మవార్ల దగ్గరికి ఎవ్వరు పోకుండా, ఏ దుష్టశక్తి పోకుండా వాళ్ళకి కాపలా ఉంటాడు పోతురాజు అంటే. దాని గురించి ఏదో కథ కూడా ఉంటుంది కదా, ఎవరినో చంపారు, అప్పటి నుంచి ముందు పోతురాజు దగ్గరికి వెళితేనే తర్వాత వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి అనేసి. దాని గురించి నీకేమైనా అవగాహన ఉందా, చెప్తావా ఒకసారి? నల్లగోషమ్మని శివుడు ఆమె నల్లగుందని చెప్పి అడవిలో వదిలేస్తాడు అనమాట. వదిలేస్తే ఆమె అడవిలో తిరుగుతుంటది, ఉగ్ర రూపంతో తిరుగుతుంటే ఒక చాకలైన అమ్మవారి వెనకబడి అమ్మవారిని అరెస్ట్ చేస్తుంటాడు. అరెస్ట్ చేస్తుంటే అమ్మవారు నన్ను అరెస్ట్ చేస్తావా అని చెప్పి తమ్ముడిని పిలుస్తుంది పోతురాజుని. ఇట్లా ఆయన నన్ను అరెస్ట్ చేస్తుండు, నువ్వు రా అనగానే ఆయన మర్రి చెట్టులకి ఇట్లా చీల్చుకొని వస్తాడు. చీల్చుకొని వచ్చి ఆ ఇరగోలలు తిప్పుకుంటా ఆ పోతురాజు ఆ వ్యక్తిని అనేది గావు పడతాడు, ఆ చాకలైనని. అప్పటి నుంచి గావు పోతురాజు అనేది స్టార్ట్ అయింది. అది ఇప్పుడు ప్రతి ఒక్క టెంపుల్ ముందు కూడా పోతురాజు విగ్రహం ఉంటుంది, అది విగ్రహ రూపంలో ఉండొచ్చు లేదా ఒక రాయ రూపంలోనే ఉండొచ్చు. ఇది ఒక ఆచారంగా వస్తుంది కదా, ముందు పోతురాజుని దర్శించుకున్న తర్వాతే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనేసి. ఎందుకని ఈ ఆచారం ఉందంటారు? అమ్మవారు ఆమె అట్లా చెప్పింది అనమాట, ఎవరైనా సరే నిన్ను దాటి నిన్ను మొక్కొస్తేనే వాళ్ళు మొక్కుకున్న మొక్కులు తీరుతాయి. నీ దగ్గర బోనంకి వండిన ప్రసాదం ఉంటాయి కదా, అది పోతురాజుకి కూడా ఎక్కిస్తారు. నీకు ఎక్కిన తర్వాతనే నాకు ఎక్కియాల, ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. అట్లా పోతురాజు దగ్గర పోయి అమ్మవారి దగ్గర పోతేనే వాళ్ళు అనుకున్న మొక్కులు తీరుతాయి, లేకపోతే కావు. అండ్ రెండో వచ్చేసి ఇది కూడా విన్నాను, మైలుతో ఉన్న మహిళలు మీ దగ్గరికి రాకూడదు అని అనేసి అంటారు. ఇప్పుడు అమ్మవారు కూడా ఒక స్త్రీయే, అక్క చెల్లెళ్ళకి ఒకగానొక ముద్దుల తమ్ముడు అని అంటారు. మరి అలాంటిది మహిళలు ఎందుకు రాకూడదు అని అనేసి అంటారు? మహిళలు అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు మంచి ఉంటారు, చెడు ఉంటారు. పోతురాజు అంటే ఆయనకు పెళ్లి ఉండదు, ఏముండదు. అమ్మాయిలు అంటే తెలియదు ఆయనకి, అక్క ఎవరు వచ్చినా అక్క చెల్లెల్లాగానే చూస్తాడు. సో అట్లా ఎవరు పడితే వాళ్ళ అమ్మాయిలు అట్లా రానీకి ఉండదు పోతురాజు దగ్గరికి. సో రాణి కన్నా దూరంగా పెడతారు. అండ్ రెండో వచ్చేసి ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. లైక్ ఇప్పుడు అమ్మవారు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, బోనాల సందర్భంలో గానీ ఊతప్పుడు గానీ కొంతమంది ధూపం వేసినా సరే అమ్మవారు వచ్చారు అని ఊగుతూ ఉంటారు. ఇలాంటివి చూసే ఉంటారు కూడా, మీ లైఫ్ లో కూడా మీరు చాలా ఇన్ని ఇయర్స్ నుంచి వేస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుందా వాళ్ళకి నిజంగానే అమ్మవారు వచ్చారా లేకుంటే ఇదంతా నటన అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా? తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కొంతమంది ఫేస్ అట్రాక్షన్ వేరేలా ఉంటది, అమ్మవారు వచ్చిన వాళ్ళది రానోళ్ళది. అమ్మవారు వచ్చిన వాళ్ళ మాట విధానం వేరే ఉంటది, వాళ్ళు స్పీడ్ గా చెప్తా పోతారు వాళ్ళ పుట్టుకేంది అదంతా. కానీ ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళు ఏంటంటే అట్లా ఏం లేదు, పైసల కోసం చేసి వదిలేస్తారు అనమాట. అండ్ రెండో వచ్చేసి మీరు కూడా పోతురాజుగా వెళ్ళినప్పుడు అమ్మవారికి మీకు అక్కడ విగ్రహం రూపంలో అమ్మవారు కనిపిస్తారు అని అనేసి అంటారు, అంటే అమ్మవారు అక్కడ కూర్చున్నట్టు. అది మీకు ఎప్పుడైనా కనిపించిందా? మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు? మేము గుడిలలోకి వెళ్తాం కదా, గుడి దగ్గర ఉన్నప్పుడు ధూపం వేస్తారు, ఆ టైంకి అమ్మవారు అనేది కనిపిస్తుంది, మా మీదికి పోతురాజు వచ్చేస్తాడు ఆ టైంకి. అప్పుడు గర్భగుడిలో అమ్మవారు ఎవరైతే ఉంటారో ఆమె కనిపించేస్తుంది,
ఇట్లా నేనున్నా లోపలికి రా అని పిలిచినట్టు ఉంటది. ఆ ఒక్క నిమిషం అట్లా కనిపిస్తుంది అంతే. దాని తర్వాత ఏముండదు. తర్వాత ఏమీ ఉండదు. తర్వాత అంతా నార్మల్ ఉంటది. మాది మేము కానిస్తాం. ఈ పోతరాజు ఈ కథ అంతా కూడా ఒకవేళ ఉన్నా కూడా వాస్తవానికి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక వంశాచారము, అది ఇది ఏదో వెయ్యాలి అన్న పేరుకి వేస్తున్నారు తప్పితే నిజంగా అలాంటి ఏం లేవు. అండ్ రెండో వచ్చేసి లైక్ గుడికి వచ్చే వాళ్ళు అల్లరి చిల్లరగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, మంచిగా వచ్చే వాళ్ళు ఉంటారు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఆషామాషిగా ఆటలు చేసుకోవడానికి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఇలా చూస్తే భయపడతారు, కొంచెం కంట్రోల్ గా ఉంటారు. దైవ దర్శనానికి వచ్చి దర్శనం మాత్రమే చేసుకొని తిన్నగా వెళ్తారు. వాళ్ళని భయభక్తుల్లో పెట్టడానికి మాత్రమే ఈ పోతురాజు వేషం ఉంది తప్పితే ప్రజెంట్ పూర్వకాలంలో ఉన్నట్టు పోతురాజు వచ్చి నిజంగానే పోతురాజు పూనే వాళ్ళు ఎవరు లేరు అనేసి అన్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అట్లేం ఉండదు. ఇప్పుడు కొంతమంది తొట్టెలో తీసుకుంటే దాని ముంగట పోతురాజు ఉంటాడు, పలారం బండ్లు తీసుకుంటే దాని ముంగట పోతురాజు ఉంటాడు. అమ్మవారు ఏడికి పోవాలన్నా ఆమెతోనే ఉంటాడు పోతురాజు. అట్లా అని చెప్పి పోతురాజేశం ఉంటది. అట్లా ఊరికే అట్లా ఏమి ఉండదు. అమ్మవారితోనే ఉంటాడు ఈయన పోతురాజు. అమ్మవారు ఎక్కడ ఉంటే ఈయన అక్కడ ఉంటాడు. అండ్ రెండో వచ్చేసి మీరు బోనానికి ముందు నడుస్తూ ఉంటారు కదా, మీ వెనకాతల ఆ బోనంతో పాటు అమ్మవారు కూడా నడుస్తారు అని వినిపిస్తూ ఉంటుంది. ఇది నిజమేనా? మేము బోనం తీసుకెళ్తున్నాం అంటే ఎవరైతే బోనం ఎత్తుకుంటారో వాళ్ళ లోపల అమ్మవారు ఉంటది. ఆమె ఆడిపిస్తుంది అట్లా బోనంని. ఆమె బోనం ఎట్లా ఆడిపిస్తే వాళ్ళు అట్లా ఆడతారు. మేము ముంగట ఈ ఈరగోలతోని అట్లాంటివి ఏమి దుష్ట శక్తులు ఏమి రాకుండా, అమ్మవారికి అడ్డం ఏం కాకుండా మేము ముంగట తీసుకుంటా పోతాం. అమ్మవారు మా వెనక వస్తా పోతుంది. అవును, మీరు కొరడాతో నేలకేసి కొడుతూ ఉంటారు కదా, జనరల్ గా ఎందుకు కొడుతూ ఉంటారు? అంటే అది ఒక సరదా కోసమే కొడుతూ ఉంటారా, లేకుంటే దాని వెనక ఏమైనా స్టోరీ ఉందా? అసలు నేలకేసి కొట్టే వాళ్ళు వేరే ఉంటారు. మేము ఏంటంటే పోతురాజులం. మేము ఏదన్నా దుష్ట శక్తి మా కళ్ళకి కనిపిస్తేనే మేము కొడతాం, కానీ నార్మల్ గా ఏ పబ్లిక్ ని కొట్టాం మేము. అది తిప్పేది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పబ్లిక్ వచ్చేస్తుంది, పోతురాజుల కాళ్ళు దొక్కుతారు, బోనం మీదికి వచ్చి పడిపోతుంటారు, వీడియోలు తీసుకుంటాం. అప్పుడు బోనం పడొద్దు, బోనం పడొద్దు అని చెప్పి మేము ఈరగోలతో జరుపుకుంటాం. మొత్తం పబ్లిక్ నంతా సాఫ్ చేస్తుంటాం, క్లియర్ చేసుకోవడానికి కోసం దాన్ని యూజ్ చేస్తుంటాం. మరి మీకు దుష్ట శక్తి వచ్చినప్పుడు కనిపిస్తుంది అంటారు కదా, అంటే మీకు నార్మల్ టైమ్ లో కూడా కనిపిస్తూ ఉంటారా? కనిపించదు. పోతురా దేశంలో ఉన్నప్పుడే ఆ టైంకే కనిపిస్తుంది. ఇట్లా ఈ మనిషి మీద ఇట్లా ఉంది అని చెప్పి కనిపిస్తుంది. ఓకే, ఆ మనిషి మీద ఇట్లా ఉంది అనేసి మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు కొరడాతో కొడతారు. మీరు కొట్టిన తర్వాత మరి అది వెళ్ళిపోతుంది అంటారా? అవును, అది నమ్మకం అందరిది, వెళ్ళిపోతుంది కూడా. జ్వరం వచ్చిన వాళ్ళు వచ్చి బొట్టు పెట్టించుకొని పోతాడు, మాకు మంచి కావాలని చెప్పి. వాళ్ళకి జ్వరం తక్కువ అయిపోతుంది. పనులు కాని వాళ్ళు వస్తారు, ఇట్లా పని అయితే లేదు బొట్టు పెట్టు అని బొట్టు పెడతాం. 20 రోజులు ఇట్లా మెడలేసి తీసేస్తాం, ఇట్లా మంచి అవుతుంది చాలా మంది. ఇట్లా నువ్వు ఎప్పుడైనా చేసావా? చేసినాం. ఏడ బోనం చేసినా మస్తు మంది వస్తారు, శాఖ పెట్టడానికి వస్తారు, బొట్టు పెట్టించుకొని పోతారు, ఇట్లా చేస్తానే ఉంటారు. సో ఇప్పుడు మీరు మరి ఇలాగ వేషం వేసుకుంటారు అంతా ఓకే, ఇది ఉత్తి సమయాల్లో కూడా వేస్తూ ఉంటారా, లేకుంటే ఇలాగ ఈ సమయంలో మాత్రమే పర్టికులర్ గా ఉంటుందా మీకు? ఉత్తి బోనాల టైంలోనే వేస్తాము, తర్వాత మా పని మాదే ఉంటది. మీ పని మీద స్టడీస్ చేసుకుంటాము. మా క్యాస్ట్ వచ్చేది రజక్స్, మాది శాఖలో మేము. ఇక ఇటు చదువు చూసుకుంటేనే ఇటు ఇది కూడా క్యాస్ట్, ఇది కూడా చూసుకుంటాం మేము మా పని. ఇప్పుడు బోనాలు వేరే, దేవి నవరాత్రులు వేరే. అవును కదా, మీకు వీటికి డిఫరెన్స్ అనేది తెలుసా? బోనం అంటే అమ్మవారికి మనం బెల్లం, అన్నం, ఆకుకూరలు, పచ్చి పులుసు, పెరుగు ఇవి తీసుకొని అమ్మవారికి ఒకటే రోజు బోనం చేస్తాం. కానీ నవరాత్రులలో ఏంటంటే నీసు ఉండదు, అవి ఏమి ఉండవు, హోమాలు యాగాలు నడుస్తాయి. బోనాలు అంటే అట్లా ఉండదు, నీసు ఉంటది, అన్ని ఉంటాయి. దానికి దీనికి ఇట్లా డిఫరెన్స్ ఉంటాయి. ఇట్లా పోతురాయిలు వేస్తారు, పలారం బండ్లు తీస్తారు, ఘటాలు తీస్తారు. ఇది బోనాల పండుగ. నవరాత్రులకు ఏముండదు, అమ్మవారిని గుసబెట్టుకుంటాము, అమ్మవారి నవరాత్రులు పూజలు చేస్తాము, అమ్మవారిని నిమజ్జనం చేస్తాం అంతే. సో అలా చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి పోతురాజులని కొంతమంది ఘటం ముందు నడిచే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది అమ్మవారికి తెచ్చే కోళ్ళను గాని మేకలను గాని బలిచ్చే వాళ్ళు ఉంటారు. అంటే దీనికోసం అంటూ ప్రత్యేకంగా ఇదే కుటుంబం అని ఉంటుందా, లేకుంటే నార్మల్ గా వేషం వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ పని చేస్తారు? అట్లేం ఉండదు. ఘటం ముందు నడిచే పోతురాజులు, పలారం ముందు నడిచే పోతురాజులు వేరు. వాళ్ళు ఉట్టి నార్మల్ గా ఆడతా పాడతా అమ్మవారిని ముంగట తీసుకుపోతారు. ఇట్లా మేకల్ని కోడిళ్ళని బలిచ్చేదంటే గావు పోతురాజులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ తాతల నుంచి వస్తుంది. అది తాత ముత్తాతల నుంచి వస్తుంది. అంటే మేకని గావు పట్టడం గాని, దాన్ని మొత్తం రత్తి చల్లుతారు, అట్లా అది వాళ్ళ తాతల నుంచి వస్తుంది. సో వాళ్ళు అట్లా కంటిన్యూ చేస్తారు, గావు పోతురాజులు అంటారు వాళ్ళు. అది మీరు ఎప్పుడైనా చేశారా? లేదు, మాకు అట్లా తాతల నుంచి ఏం లేదు గావు పోతురాజులు, మేము జస్ట్ పోతురాజులం అంతే, అమ్మవారితోనే ఉంటాం. గావు పోతురాజులు వేరే. గావు పోతురాజులు వేరే. ఓకే, ఇప్పుడు మరి వాళ్ళకి మీకు ఎప్పుడైనా క్లాషెస్ వచ్చాయా?
లేదు అట్లేం ఉండదు, అట్లేం ఉండదు. అందరం ఒకటే ఎవరి పని వారిదే. ఎవరి పని వాళ్ళదే. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా మీ నాన్నగారు వేసుకున్నారా ఇలాగ ఎప్పుడైనా? మా నాన్న ఇయ్యలే ఎప్పుడు దాకా, కానీ పలారం బండి తీస్తుండే మా డాడీ తీసినప్పుడు మేము అందరం తయారై మేము బోనాలు ఎత్తుకుంటుండే, పోతురాజేశం వేస్తుండే, అట్లా నడిపిస్తుండే మొత్తం. మరి మీకు ఇలాగ మొదటిసారి వేపిస్తున్నప్పుడు ఇలా ఎందుకు వెయ్యాలి, ఎందుకు వేస్తారని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు? ఇప్పుడు మా తాత వాళ్ళు చెప్పారు, పోతురాజేశం అంటే మాట కాదు, మస్తు నిష్ఠతో ఉండాలా. పొద్దు నుంచి రాత్రి దాకా ఒక్క పొద్దు ఉంటాం, ఒక గ్లాస్ పాలు ఒక అట్టి పండు తింటాము, ఇక అదే ఒక్క పొద్దుతోని మొత్తం జాతర అంతా కానిస్తాం. ఇక అదేంటి మరి మీరు అంత యాక్టివ్ గా ఉంటారు, ఫస్ట్ బోనం ఎత్తినప్పటి నుంచి కూడా చివరిగా దించేంత వరకు మీరు మొత్తం కార్యక్రమాలు అన్నిట్లో చూసుకుంటారు కదా, మరి అంత చేయడానికి ఎనర్జీ అనేది చాలా కావాలి. మరి అంత ఎనర్జీ రావాలంటే ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మరి మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ అనేది? అంతా ఈ అమ్మవారు అట్లా ఇచ్చేస్తుంది అనమాట. ఈ సామాన్ కట్టుకున్నాక ఎనర్జీ అనేది వేరే ఉంటది. ఆ సౌండ్ వింటుంటే, ఆ పొగ వాసనకి, ఆ బ్యాండ్ సపోర్ట్లకి ఇట్లా లేచి కూర్చుంటాడు లేవలేని మనిషి కూడా. ఆ సౌండ్ అట్లా ఉంటది, పోతురా సామాన్ కడితే పవర్ అట్లా ఉంటది దాన్ని. అట్లా మరి ఇప్పుడు ఇవన్నీ క్యారీ చేస్తారు కదా ఒంటి మీద, ఆ గవ్వలు గాని అది గాని హెయిర్ గాని లైక్ లెన్సెస్ గాని, ఈ మధ్య పళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. సో వీటి వల్ల మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలగలేదా? కలుగుతుంది ఇబ్బంది. మేకప్ పోదు, ఈజీగా పోదు. దానికి మనం పెట్రోల్ అయినా అట్లాంటి కార్పెంట్ ఆయిల్ అయినా అట్లాంటివి ఏమన్నా పెట్టి తీయాల్సి వస్తుంది మేకప్. ఆ గజ్జలు గట్టిగా కట్టేది కూడా గట్టి కడతారు, ఆ వర్షం పడ్డది అనుకో ఇంకా టైట్ అవుతుంది, అప్పుడు అక్షలు పడిపోతాయి మొత్తం. దానివల్ల మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ పబ్లిక్ అందరు బాగుండాలి, అందరు చూడడానికి వస్తారు పబ్లిక్ మమ్మల్ని, వాళ్ళకి కూడా బాగా అనిపించాలని చెప్పి మేము ఇట్లా చేస్తాం. మరి ఇప్పుడు ఈ లెన్సెస్ పెట్టుకుంటారు కదా, లైక్ ఐ ప్రాబ్లం లాంటివి గానీ లేవు, మనం వాడే కంపెనీ బట్టి ఉంటాయి అవి కూడా. కొంచెం క్వాలిటీ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు తక్కువలో కూడా దొరుకుతాయి, అవి పెట్టుకుంటేనే కొంచెం ప్రాబ్లం ఉంటది. మరి పళ్ళు పెట్టుకుంటారు కదా, అవి పెట్టుకున్నప్పుడు మాట్లాడగలుగుతారా స్పష్టంగా? వాటర్ కూడా తాగడానికి పెట్టుకున్నప్పుడు అవి తీసి తాగాల్సి వస్తుంది. అవి ఇట్లా పండ్లకి ఇట్లా జాయింట్ చేసేస్తారు, అవి పండ్లది సైజ్ తీసుకొని వాటికి సెడి చేస్తారు అవి. దానివల్ల మనకి మాట్లాడనీకే రాదు, వాటర్ తాగనీకే రాదు, ఏం చేయనీకే రాదు. ఇక అది తీసే వాటర్ తాగాలన్నా, మాట్లాడాలన్నా, ఏదన్నా చెప్పాలన్నా ఎవరికైనా అది పళ్ళు తీసినాకనే చెప్పనీకి వస్తుంది. ఓకే, ఆ పళ్ళు తీసినాక మాత్రమే చెప్పగలుగుతారు. ఇప్పుడు ఇవన్నీ ఓకే, మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది వంశాచారంగా వస్తుంది కాబట్టి ఇది వేసుకుంటున్నారు, ఓకే. లైక్ స్టడీ కూడా చదువుకుంటున్నాము అని అన్నారు, అంటే ఉద్యోగం ఏమైనా చేసే ఉద్దేశం ఉందా, లేకుంటే వంశాచారంగా వస్తుంది కాబట్టి దీన్నే కంటిన్యూ చేస్తారా? జాబ్ కూడా చేస్తాం. జాబ్ ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము దేనికి ఇంకా ఏం ప్రిపేర్ కాలే, మన అనుకొని ట్రై చేయాలా, అది చేసుకోవాలా, ఇటు పూజలు చూసుకోవాలా, అమ్మవారిది పూజాదేశం కూడా అన్నిటికీ కన్వీనియంట్ గా ఉండేటట్టు జాబ్ చూసుకుంటాం. సో కన్వీనియంట్ గా ఉండే జాబ్ దొరికితే ఖచ్చితంగా చేస్తానని అంటారు. ఓకే, ఇప్పుడు ఇది మీతోనే ఆగిపోతుందా, లేకుంటే మీ పిల్లల వంశాచారంగా ఇంకా కంటిన్యూ చేయాలి? పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా కంటిన్యూ అవుతుంది, మాతోనైతే ఆగలేదు. మీతో అయితే అక్కడ ఇలా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారు. మరి ఇలా వేసుకుంటున్నారు అంటే లైక్ అడగచ్చో అడగకూడదో నాకు తెలీదు, బట్ అడుగుతున్నా, మీకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ముందుకు వస్తారా? అంటే కొంతమంది అంటారు ఇలాగా అమ్మవారు పూనే వాళ్ళని గానీ, లేకుంటే ఇలా వేషధారణ వేసే వాళ్ళకి గానీ పెళ్లిళ్ళు కొంచెం లేటుగా అవుతాయి, సంబంధాలు కొంచెం లేటుగా వస్తాయి అని అంటారు. ఇలాంటి ఏమైనా ఉంటాయంటారు నిజంగానే, లేకుంటే ఏదో పుకార్లకు మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు? చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం కూడా వేరే ఎవరినైనా చేసుకోవాలన్నా మనం కూడా ఆలోచిస్తాం, మరి వాళ్ళ ఇంట్లో అది ఉంది ఇది ఉందని. వస్తే చేసుకుంటారు, లేకుంటే ఇలా దైవ సేవ కోసం నిమిత్తం అయిపోయి ఉండిపోతారు. ఓకే, మీరు మరి ఇంత నిష్ఠతో పూజలు చేస్తారు కదా, లైక్ ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే అమ్మవారి కంటికి కనిపించడం కానీ ఇలాంటివి ఏమైనా చెప్తారా? అంటే నీ భవిష్యత్తులో నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఉంటే ఇది బాగుంటుంది అనేసి ఎప్పుడైనా చెప్పారా మీకు? నాకు అమ్మవారు ఎప్పుడు అట్లా కనిపించలే, కానీ నాకు మస్తు సార్లు యాక్సిడెంట్లు అవ్వడం అని అట్లాంటివి చాలా అయినాయి. ఇట్లాంటి చాలా టైంలలో అమ్మవారు నన్ను కాపాడిందని అనుకుంటా నేను. నాతో యాక్సిడెంట్ అయిన వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిగేదాకా పోయినాయి, కానీ నేను ఒక చిన్న ఇట్లా రక్తం చుక్క కూడా రాకుండా అయిపోతుండే. అట్లా మస్తు సార్లు బతికినా నేను చాలా. అప్పటి నుంచి నమ్మకం అనేది ఇంకా పెరిగింది. ఏం కాదు, ఏడికి పోయినా సరే అమ్మ ఉంది, ఆమె చూసుకుంటది అని. సో అలా అయితే ఇది ఇప్పటికీ వస్తుంది. ఇప్పుడు ఈ పోతురాజు వేషధారణలో నార్మల్ గా జాతర సమయంలో అంటే ఇస్తారు, కొంచెం పెద్ద పీట వేసి చూడడం ఇవన్నీ ఉంటాయి. ఉత్తి సమయాల్లో ఇలా వెళ్తే మీకు ఏమైనా హేళన చేసి మాట్లాడడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఉత్తి సమయాలలో అంటే అది ఉంటాయి కదా, ఎవరైనా పిలుస్తారు
ఇట్లా ఆర్డర్ ఇచ్చి ఇక్కడ మేము కొత్త గుడి ఓపెన్ చేస్తున్నాం, ఆడ పోతురాజు వేషం వేయాలా, మా ఇంట్లో బోనం చేస్తున్నాం పోతురా వేషం వేయాలా అంటే అట్లాంటి టైంలో వేస్తాం, ఇంకా ఊరికే వేయం మేము. ఊరికే వెయ్యరు. అండ్ రెండో వచ్చేసి ఇది కూడా చాలా మంది అంటారు కదా, కుమ్మరి వాళ్ళు మాత్రమే ఫస్ట్ బోనం ఎత్తుకోవాలి అని అనేసి అంటారు. అట్లేం లేదు. లేదా మరి కొంతమంది అంటారు కుమ్మరి వాళ్ళ బోనమే ఫస్ట్ లేగాలి, అది ఆచారం కింద వస్తుంది అని అంటారు కొంతమంది. మనకైతే దాని గురించి అంత తెలియదు. మరి మీ ఏరియాలో ఉన్న టెంపుల్ మీ దగ్గర ఏదైతే ఉందో అది మీ వంశ పరిపాలనగా మీరే పూజించుతూ వస్తున్నాము అని చెప్పారు కదా, అక్కడికి ఎవరు మొదటి బోనం ఎత్తుతారు? అక్కడికి బోనం ఎత్తుతారు కానీ ఎక్కువ గ్రాండ్ గా పోయేదైనా ఏదైనా సరే మా ఇంటి బోనమే ఉంటది. మా ఏరియాలో ఎవరు పలారం బండ్లు తీయరు, ఘటాలు తీయరు, తొట్టెలు తీయరు. అప్పుడు మా తాత కళలు వచ్చి చెప్పిండే, అశోక్ ఆయన పేరు అంతారం అశోక్, ఆయన కళలు వచ్చి చెప్పింది అమ్మవారు ఇట్లా మీ ఇంట్లోకి పలారం బండ్లు తీయాలా, నాకు పూజలు కావాలా మీ ఇంట్లోకేనంటే అట్లా మా తాత స్టార్ట్ చేసిండు. తొట్టెలో స్టార్ట్ చేసిండు ఫస్ట్ మా తాత, తర్వాత మా డాడీ విజయ్ అంతారం విజయ్ ఆయన స్టార్ట్ చేసిండు, పలారం బండి స్టార్ట్ చేసిండు, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాం. సో మరి ఇప్పుడు టెంపుల్ ఇంకా మీరే రన్ చేస్తున్నారా దాన్ని? టెంపుల్ మా దగ్గర లేదు, ఎండోమెంట్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ పూజ ఏదున్నా అది ఫస్ట్ మాదే ఉంటది అన్నమాట. ఆ టెంపుల్ మీ తాతగారి సమక్షంలో ఉండేది అని అన్నారు కదా, మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు తీసుకోవద్దని ఏం అడగలేదా? ఫస్ట్ అప్పట్లో మా తాత వాళ్ళకి అది హ్యాండిల్ చేయడానికి రాలే, హ్యాండిల్ చేయడానికి రాక మా బస్సు పెద్దలు ఉంటారు కదా, మాతో హ్యాండిల్ అయితే లేదు మీరు తీసుకోండి అని అన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గర అంత శక్తి లేక, ఇప్పుడు మా దగ్గర శక్తి ఉన్నా కానీ మేము తీసుకోలేము. అప్పుడు మా తాత వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి మేము సైలెంట్ గా ఉన్నాం. అంటే మాట ఇచ్చిండ్రు అంటే పూర్తిగా ఇచ్చేస్తున్నట్టు ఇచ్చేసారా? ఇంకా పూర్తిగా గుడి మీరు చూసుకోండి అన్నట్టు ఇచ్చేసారు వాళ్ళకి. మరి మీకు ఇప్పుడు తీసుకోవాలి అనే ఉద్దేశం ఉంది అని ఎప్పుడైనా అడిగారా? మరి వెళ్ళి అడగలే, కానీ వాళ్ళు ఇస్తామంటే మేము కన్ఫర్మ్ తీసుకుంటాం, అట్లేం లేదు. మరి ఒకసారి అడిగి చూడాల్సింది కదా, ఇస్తారేమో. అడగాల, మేమే అడుగుతాం, మా పెద్దలతోనే అడిగిపిస్తాం, వాళ్ళు ఏమంటారో చూసి. ఒకవేళ ఇస్తే మరి మీరు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారా? మేము హ్యాండిల్ చేయగలుగుతాం. మరి రేపు పొద్దున మీ పిల్లలకి ఇంట్రెస్ట్ లేకుండా నేను వెయ్యను వద్దు అని అనేసి అంటే మరి వాళ్ళకి బలవంతంగా వేపిస్తారా, లేకుంటే చెప్పి వేపించే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఇంట్రెస్ట్ అట్లేందుకుండా మేము మా తాత నుంచి నాకు వచ్చింది, మా బాబాయ్ అంటే జనరేషన్ మారుతూ వస్తుంది. ప్రెసెంట్ జనరేషన్ లో ఇదంతా ఒక ట్రాష్ అని కొట్టి పడేసే వాళ్ళు కూడా చాలా మంది మన చుట్టూ కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తండ్రి నేర్పిన పద్ధతుల్లో మీరు పెరిగారు, ఓకే, కానీ మీ పిల్లలు కూడా ఇదే పద్ధతిలో వస్తారు అంటే మనం చెప్పలేము. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేము. మరి వాళ్ళు వెయ్యను అంటే అప్పుడేం చేస్తారు? వాళ్ళు ఏనంటే మా అన్న పిల్లలు ఉంటారు, మా తమ్ముని పిల్లలు ఉంటారు, అట్లా ఎవరో ఒకరితోనైనా కన్ఫర్మ్ అయితే వేపిస్తాం. సో ఎవరికొకరికైతే ఇంటి వంశానికి ఒకళ్ళైనా సరే ఉంచుతారు ఇందులోని. ఓకే, మరి మీకు దీనికి సంబంధించి ఇది కూడా ఒక కళే, అన్ని కళల్లోని ఇది కూడా ఒక కళే, దీనికి సంబంధించి మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తాయా? మాకు గవర్నమెంట్ నుంచి ఏమి రావు, ఆర్డర్ చేస్తేనే మాకు పైసలు వస్తాయి, కానీ గవర్నమెంట్ నుంచి మాకు అట్లా ఏం లేదు, ఏమీ లేవు. కళలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి మాత్రం మీకు ఎటువంటి ఏమీ దొరకవు. మరి దీని గురించి ఎప్పుడైనా అడిగారా మీరు? మాకు కూడా ఒక ప్రత్యేకంగా కావాలి అనేసి. ఇట్లా పోతురాజు సంఘాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, గవర్నమెంట్ ట్రై చేస్తారు, అడుగుతున్నారు, కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ అవుతలేరు, మాకు రెస్పాన్స్ అవుతలేదు. సో రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము కూడా. లైక్ అంటే మీకు ఏమైనా ఉన్నాయా, మాకు ఇవి కావాలి అనేసి గవర్నమెంట్ నుంచి మీకు కావాల్సిన హామీలు? పోతురాజులకి ఏంటంటే గుడిలలో స్పెషల్ దర్శనం అన్నా, లేకపోతే గుడిలలో ఏదైనా జాబ్స్ అని ఉంటే బెటర్ ఉంటది, అమ్మవారి దగ్గరనే సేవ చేసుకుంటూ ఉంటాం మేము కూడా, అట్లా బాగుంటది. అట్లా ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు. మరి దీని గురించి అడిగారా ఎప్పుడైనా వెళ్ళి? అవును, చాలా మంది ఉన్నారు, మేము కాకుండా పోతురాజులలో పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు ట్రై చేసారు, ఎమ్మెల్యేలతోని ఎంపీలతోని చాలా మందితో ట్రై చేసారు, కానీ వాళ్ళు ఇంకేమి చేస్తలేరు. మరి ఇప్పుడు మీకు బోనాల సమయంలో వచ్చినప్పుడు మీకు అన్ని ఒక కమిటీ ఉంది, ఒక సంఘం ఉంది అని అన్నారు కదా, లైక్ ఇప్పుడు మీకు అందరూ ఒక కమిటీ కింద వచ్చి మాట్లాడుకొని చర్చించుకొని ఈ గుడి మీరు చూసుకోండి, ఈ గుడి మీరు చూసుకోండి, ఇలాంటివి ఏమైనా ఉంటాయా, లేకుంటే ఎవరికి వాళ్ళే చూసుకొని కష్టం వచ్చినప్పుడు మాత్రమే అందరూ ఒకటి అవుతారా? అట్లా ఎవరికి వాళ్ళే ఉంటారు, కానీ ఏ పోతురాజు కన్నా ఏమన్నా అయ్యింది, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి ఇట్లుంది, పోతురాజు దగ్గర ఏం లేదు అన్నప్పుడు అందరు ఒక్కొక్క చెయ్యేసి హెల్ప్ చేస్తారు అన్నమాట. ఓకే, మీ ఇంటి తరపు నుంచే మీరు తీసుకొని వాళ్ళకి సహాయాలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే ఎవరికైనా చేశారు? ఎంతవరకు ఏమైనా అయినాయా? అట్లా చాలా అయినాయి, కొంతమంది పోతురాజులకు యాక్సిడెంట్లు అయినాయి, అట్లాంటి టైంలో అయినప్పుడు వెళ్ళడం, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ ఇంట్లో డబ్బులు లేనప్పుడు డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి చేస్తుంటారు. సో అలా అనేవి చేస్తూ ఉంటారు. ఇది మొత్తానికి మీరు పోతురాజుగా మీ జీవితంలో మీరు చూసిన ఇది మీరు ఇంకా ఇలాగ లైఫ్ లాంగ్ కంటిన్యూ చెయ్యాలని అనుకుంటున్నారా? అంటే ఎంత కాలం? నేను చనిపోయేదాకా కంటిన్యూ చేస్తూనే ఉంటారు దీని గురించి, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అంటారు అయితే. అండ్
రెండో వచ్చేసి చాలా మంది ఇది అంటూ ఉంటారు. ఎలా అంటే లైక్ ఇప్పుడు పోతురాజులు అనేది చాలా మంది డబ్బుల కోసం వేస్తారు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తానంటే చాలు వేషం వేసేసుకొని వచ్చేస్తారు. వాళ్ళకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు తాగుడు కోసం ఇది తప్పితే వాళ్ళకి వేరే ఏమీ తెలీదు. అసలు ఈ పోతురాజు అనేది ఎందుకు వేస్తారో కూడా తెలియకన్నా సరైన అవగాహన కూడా లేని వాళ్ళు ఇందులోకి వచ్చి వేసేసి డబ్బుల కోసం అల్లరి చిల్లరి చేస్తారు అనేది ఒక కాంట్రవర్సీ అయితే ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అది నిజమేనంటారా? అదైతే నిజమే. ఇప్పుడైతే మేమైతే మందు కోసం అట్లేం లేదు, మేము అమ్మవారి కోసం వేస్తాం. ఏ గుడి దగ్గర ఏ అమ్మవారు ఉంటే అమ్మవారి కోసము వాళ్ళ ఇల్లు బాగుండాలి, ఎవరైతే దీపిస్తారు వాళ్ళ ఇల్లు బాగుండాలా, అంతా బాగుండాలని చెప్పి మేము వేస్తాం. ఇప్పుడు కొంతమంది పూజరాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు, వాళ్ళ ఏజ్ చిన్న చిన్న ఏజ్ ఉంటది, మందు కోసం వేస్తారు, డబ్బులు లేకపోతే డబ్బుల కోసం వేస్తారు, తాగి ఆడనే పడిపోతారు. కొంతమంది పోతురాజు వేషంలో ఉన్నప్పుడే బయటికి వెళ్ళడమే పడిపోతారు, అంటే అంత తాగుతారు, బయటికి వెళ్ళడమే పడిపోతారు, తాగి పబ్లిక్ మీద పడిపోతారు, పబ్లిక్ మీద చూస్తారు. అట్లాంటి వాళ్ళు పోతురాజులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల మంచిగా ఉండే మాలాంటి వాళ్ళకి కూడా పేరు ఖరాబ్ అవుతుంది. అట్లాంటి పోతురాజులు అట్లా ఏం చేయొద్దని చెప్పి అనుకుంటున్నాను. మరి నువ్వు ఈ వేషధారణలో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా ఫేస్ చేశారా ఇలాగా? ఇప్పుడు దాకా మా దగ్గరికి అయితే అట్లాంటి వాళ్ళు ఎవరు రాదు. సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్క దాని దగ్గరికి వెళ్ళి వేస్తారు కదా, ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఈ వేషం అనేది వేస్తూ ఉంటారు. లైక్ ఈ వేషధారిలో వెళ్ళేటప్పుడు మీకంటూ ఒక గురువు ఉంటారా, ఉస్తాదో ఎవరు అంటారు కదా, ప్రతి ఒక్క టీమ్ లోని ఉస్తాద్ అనే వాళ్ళు వెళ్తారా, లేకుంటే మీకు మీరే వెళ్తారా? మేము ఫస్ట్ మా గురువులను మా ఉస్తాదులను అడిగిన తర్వాతనే మేము ఎడికని వెళ్తాం. అట్లా నేను మొత్తం నలుగురిని చూసి ఇన్స్పైర్ అయినా. మా తాత ఒకైనా సికింద్రాబాద్ లో మురళి అని ఉంటాడు, ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు ఆయన. అయిన తర్వాత మా పెద్దనాన్న, ఇంకొక ఆయన బోయినపల్లిలో ఉంటాడు మా తాత, గోపాల్ తాత అని. వీళ్ళందట్లో మెయిన్ మా పెద్దనాన్న, ఎందుకంటే ఎప్పుడు మేము ఏడికి పోయినా మాతోనే ఉంటాడు. మాకు ఏ మంచి అయినా ఏ చెడైనా మా పెద్దనాన్నని చూసుకుంటాడు. మేము బయటికి వెళ్ళాలంటే ఆయన సరే రండి అంటేనే మేము బయటికి కోసం, అప్పుడు దాకా బయటికి రాము. ఇప్పుడు పూతరాయి నన్ను వేస్తుంటే పూతరాయిని పడేయాలని చాలా మంది వస్తారు. అంటే పడేయాలని రావడం అంటే ఈ పూతరాజు ఆడొద్దు, ఈ పూతరాజు ఆడకుండా చేయాలా, ఈ పూతరాజు ఇక కూర్చుండిపోవాలా, కక్కుకోవాలా, అట్లా మస్తు మంది చేస్తారు. అట్లాంటివి మాకేం కాకుండా మా పెద్దనాన్న మా ఉస్తాద్ చూసుకుంటాడు. అంటే శుద్ర పూజలు చేయడం ఇలాంటివి అంటారు కదా, అలాంటివి ఏమైనా ప్రయోగాలు చేస్తారు? చాలా మంది చేస్తారు. అట్లాంటి టైంలో మా పెద్దనాన్న జగన్ ఉస్తాద్ అంటారు, వెంకటేరి, ఆయన చూసుకుంటారు. అట్లాంటివి ఏం కాకుండా ఎప్పుడు మాతోనే ఉంటాడు. మేము మొత్తం ఒక 4-5 టీం ఉన్నాం పోతురాజులో, అందరికి ఆయననే పెద్ద. ఏడికన్నా పోవాలంటే ఫస్ట్ ఆయన చెప్తాం, సరే ఈ ఏరియా ఓకే మంచిదే, నేను వస్తా అంటేనే ఆ ఏరియాకి పోతాం, లేకపోతే అక్కడికి వెళ్ళాం, మేము క్యాన్సిల్ చేసేసుకుంటాం. ఇప్పుడు మీకు బయటికి వెళ్ళడానికి ముందు మీకు ఇంట్లో ఉండి చూసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటాయి అంటే, లైక్ ఇప్పుడు అక్కడికి వెళ్ళేది చోట మంచి జరుగుతుంది లేదు అని అనేసి మీకు ఏమైనా అవగాహన తెలుస్తుందా? కొంతమంది అంటూ ఉంటారు కదా, పోతురాజు వేషం వేసే వాళ్ళకి ముందే తెలుస్తుంది అక్కడ ఏదైనా మంచి చెడు జరిగేది అని అనేసి అంటుంటారు. మాకేం తెలియదు కానీ మా ఉస్తాదులు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళు అన్ని ఏరియాలలో చూసి వచ్చే ఉంటారు. వాళ్ళని అడుగుతాం, ఇట్లా ఏరియాకి ఫోన్ వచ్చింది మాకు, ఇట్లా పోతురాజు ఏమని, మీరు ఏమంటారు అంటే ఈ ఏరియా మంచిదే, ఏం కాదు నేను ఉంటా చూసుకుంటా అని వాళ్ళంటే రైట్ వేసేస్తాం మేము. అంటే ఏరియా పరంగా చూసుకుని అది మంచిది కాదు అని విభజించి చూడడమే తప్పితే అక్కడ ఏమైనా చెడు జరుగుతుంది అనేసి ముందు దివ్య దృష్టి అని అంటారు, ఈ టైప్ లో అయితే ఏముండదు అంటారు? అయితే ఉంటది అట్లా కూడా. ఇప్పుడు కొంతమంది దేవుడు వచ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది ముందు ఏమైతుంది, రేపు ఏమైతుంది అనేది తెలుస్తుంది, వాళ్ళు చెప్పేస్తారు. అలా మీకు ఎప్పుడైనా చెప్పారా, రేపు వెళ్ళేది అక్కడ చోటు మంచిది కాదు, ఇలా జరిగే అవకాశం ఉంది, వెళ్ళొద్దు మానేసి అని ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇప్పుడు దాకా అట్లాంటి రోజే రాలే, అట్లా ఏడ మాకు బ్రేక్ అనేది రాలే. మా ఇంకా మా ఉస్తాదులు ఉన్నారు, మా అమ్మవారు ఉంది, వీళ్ళున్నాక ఇక మాకేడ దోకా తాకుతుంది. సో ప్రెసెంట్ అయితే అంతా బానే ఉందా మరి? ఓకే, ఇంకా మరి చదువు కంటిన్యూ చేస్తున్నారు ఇంకా? మరి ఇప్పుడు ఇది బోనాల సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్ కి యథావిధిగా వెళ్తూ ఉంటారు అయితే. మరి ఇప్పుడు కాలేజ్ స్కూల్ డేస్ లో అంటే ఓకే, కాలేజ్ డేస్ లో ఏమైనా ఫేస్ చేస్తున్నారా ప్రాబ్లమ్స్ గానీ, లేకుంటే ఇలాంటివి గానీ? కాలేజ్ డేస్ లో అట్లేం లేవు, ఇంకా కాలేజ్ వాళ్ళే ఇంకెక్కువ వాళ్ళ ప్రోత్సహిస్తున్నారా? మాకు కూడా ఇట్లా పూతరాయి ఆర్డర్లు కావాలా, ఇట్లా ఇలాంటి వాళ్ళు మా కాలేజ్ ఉండడం ఇంకా మంచిది అన్నట్టు వాళ్ళు కూడా ఫీలింగ్ మంచిది. వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా అడిగారా, నేను కూడా వస్తాను, నేను కూడా ఇందులో పాలు పంచుకుంటాను అడిగిన వాళ్ళు ఎవరున్నారు? వస్తారు కూడా ఇప్పటికి చాలా మంది. పూతరాయి వేషం అయితే ఎవరికి పడితే వాళ్ళకి వేయం, మేము మాతోనే ఉంటారు, మా చుట్టుముట్టే, ఇక మా దగ్గరికి ఎవరు రాకుండా చూసుకుంటారు. అట్లా మస్తు మంది ఉన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా వినిపిస్తూ ఉంటుంది, మీ దగ్గరికి వేషం వేసుకుంటామనేసి వచ్చేటోళ్ళు కూడా వాళ్ళు మంచోలో కాదో మీకు ముందే తెలుస్తుంది అంట కదా, అది నిజమేనా? వాళ్ళ బిహేవియర్ బట్టే మనకు అర్థమైపోతుంది.
అసలు ఎవరు అట్లా రారు, మేము పోతురాజు చేస్తాము అని అట్లా ఎక్కువ మంది అయితే రారు. మనకి ఇంట్లోకించి ఏమన్నా ఉంటేనే, అంటే మొక్కులు ఉంటే ఇంట్లో నేను వేస్తాను మొక్కుకుంటేనే వేయాలి, కానీ ఏదో టైం పాస్ కి డబ్బుల కోసం ఏమైతే కరెక్ట్ కాదు. ఓకే, మరి ఇప్పుడు ఎవరైనా ఏమైనా చెడు పనులు చేసేవాళ్ళు, చెడు పనులు అంటే లైక్ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, చేతబళ్ళు అది ఇది అని అంటారు కదా, ఇలాంటివి ఏమైనా చేసేవాళ్ళు మీకు దగ్గరకు వస్తే మీకు పూనకం వస్తుంది, పోతురాజు వచ్చేస్తారు అని అంటారు, నిజమేనా ఇది? అది ఆ టైంలోనే, అంటే పోతురాజు విషయం ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళు మా దగ్గరికి రావాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే కనిపించేస్తారు మాకు, అరే పోతే కనిపించేస్తాం బయట పడతాం అట్లా అని చెప్పి అట్లాంటి టైంలో రారు. నార్మల్ టైంలలో వస్తారు. అట్లా వచ్చినప్పుడు మా ఉస్తాదులు చూసుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుంది ఇట్లా ఇట్లాంటి మనిషి వస్తుంది వీళ్ళ దగ్గరికి అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది.